టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్లో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఓటర్లు తొలగించారని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని అన్నారు. పీఆర్టీ ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదు చేస్తే స్పందించిన అధికారులు తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరితే మాత్రం స్పందించడం లేదని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విద్యావంతులకు ఓటు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమని అన్నారు. అవగాహన లోపంతో అర్హులైనటువంటి వారి ఓటును తొలగించడం అప్రజాస్వామ్యమని, దీని కారకులైన వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 300లకు పైగా ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఓట్లను తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తే కూడా ఈరోజు స్పందన లేదు. ఈరోజు అత్యున్నత విద్యావంతులు, ఈరోజు పిహెచ్డీలు, నెట్టు, సెట్టు, బిఎడ్, ఎంఎడ్ లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారికి ఒక తప్పుడు ఫిర్యాదు, ఈరోజు ఒక మహేందర్ రెడ్డి అనే ఒక తప్పుడు ఫిర్యాదుతోని పిఆర్టీయు నాయకులు చేసిన ఫిర్యాదు వల్ల 350కి పైగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్న వారు అమూల్యమైనటువంటి అలా ఓటు హక్కుకు మరి దూరం కావడం జరిగింది. ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్ గారిని